ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చదివితే గనక యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే 6వ వాక్యంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని కలిగిన తర్వాత భక్తి కలిగే జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎంతో కొంత భక్తి కలిగి జీవిస్తూనే ఉంటారు. కానీ మన భక్తి మనకెప్పుడు ధైర్యం పుట్టించాలి అంటే, నీవు శ్రమలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందింపబడుతున్నప్పుడు, అవమానింపబడుతున్నప్పుడు, శోధనలకి గురైనప్పుడు, సమస్యలు నీ జీవితంలో ఎదురైనప్పుడు, బిడ్డల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, సంఘస్థుల ద్వారా కానీ, ప్రాంత ప్రజల ద్వారా కానీ, నీకేదైనా శోధన నీకు కలిగినప్పుడు, నీవు దేవుని కలిగి భక్తితో జీవిస్తున్నావు కదా! ఆ భక్తే నీకు ఈ శోధనల మధ్య ఏం పుట్టిస్తుందంటే ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి అట్టి ధైర్యం క్రీస్తు ద్వారా పొందుకొని జీవించు. ఆమేన్.